శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఘనంగా 2024 సంవత్సరానికి గాను ఈరోజు సెప్టెంబర్ 22వ తేదీన నిర్వహించడం జరిగింది. మామూలుగా అయితే ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరగాలి. కానీ ఈసారి అన్యమతస్థుల పండుగల వల్ల అలాగే గణేష్ నిమజ్జనం వల్ల ఈసారి కొంచెం ముందుకు జరిపి సంఘీయులందరి సౌలభ్యం కొరకు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ విశ్వకర్మీయులందరూ కూడా ఈరోజు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందేందుకు ఇంకా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వారందరినీ స్వామివారు చల్లగా చూడాలని ఆయురారోగ్యాలతోని అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం సరిపడా వర్షాలతో రైతులందరూ సుభిక్షంగా ఉండాలని విశ్వశాంతి కొరకు నిర్వహించే యజ్ఞమే ఈ విశ్వకర్మ యజ్ఞం. ఏ కులం వారైనా వారి కులంలోని ఎవరైతే ప్రజలు ఉంటారో వారు మంచిగా ఉండాలని కొన్ని యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు. కానీ విశ్వకర్మీయులు మాత్రం యావత్ ప్రపంచం కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సుభిక్షంగా ఉండాలని ఈరోజు విశ్వకర్మ యజ్ఞం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి చాలామంది సంఘంలోని పెద్దలు సహకారం తెలిపి ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞం ఇంత ఘనంగా జరగడానికి వారి తోడ్పాటును అందించడం జరుగుతుంది. ఇది పరిపాటిగా వస్తున్నది. కానీ దీనిలో ప్రభుత్వాల సహాయం మాత్రం సంవత్సరం ఇంకా తగ్గుతూ వస్తుంది. కానీ విశ్వకర్మీయులందరిలో కూడా ఒక మనోవేదన నెలకొన్నది. ఈరోజు ప్రభుత్వం తరపున అందాల్సిన సహకారం అందట్లేదు. ఏవైతే బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ లేదంటే విశ్వకర్మ కౌశల్ యోజన అని పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా కూడా పేద విశ్వకర్మీయులకి ఎలాంటి లబ్ధి జరగడం లేదని విశ్వకర్మలు మనోవేదనతో ఉన్నారు. వారందరినీ కూడా తృప్తిపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విశ్వకర్మీయులకి లబ్ధి పొందే విధంగా పథకాలు రచించాలి. అలాగే పథకాలతో పాటు అవి కింది స్థాయిలో ఉన్నటువంటి విశ్వకర్మలకు ఎవరైతే పేద స్వర్ణకారులు ఉన్నారో ఎవరైతే పేద మనుమయులు ఉన్నారో వారందరికీ కూడా శిల్పుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి పేరుపైన పథకాలు పెట్టి ప్రభుత్వాలు కూడా వారికి సాయం అందించే విధంగా పాటుపడితేనే రానున్న రోజుల్లో విశ్వకర్మీయుల యొక్క అభిమానం చూరగొంటారు. కనుక ఇక్కడున్న ముఖ్యమంత్రి గారైనా లేదంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారైనా విశ్వకర్మీయుల ఏదైతే సౌలభ్యం కోసం ఆలోచించి వారి కోసం పథకాలు రూపొందించాలని మరొకసారి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేదిక ద్వారా తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన విశ్వకర్మ కుటుంబీకులతో పాటు వివిధ కులస్తులు అలాగే వివిధ మతస్థులు కూడా విచ్చేయడం జరిగింది. వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం విశ్వకర్మ యజ్ఞ సమితి తరపున. ఇక్కడికి విచ్చేసిన వారికే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అలాగే భారతదేశంలోని విశ్వకర్మీయులందరికీ కూడా అలాగే విశ్వకర్మీయులతో పాటు ఇతర మతస్థులు ఇతర కులస్తులకు కూడా విశ్వకర్మ భగవానుడి కృప ఉండాలని ఆ యొక్క యజ్ఞ మహోత్సవ ఫలాలు ప్రతి ఒక్కరికి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా అందాలని ఈరోజు విశ్వకర్మ భగవానుడిని వేడుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.